బాలినేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఏమంటారు? తప్పులు చేస్తే అవుతారు, తప్పులు చేయకపోతే తప్పించుకుంటారేమో. ఇప్పుడు ఎవరు పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగాలు వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు తప్పులు లేవనుకో అరెస్ట్ చేయరుగా. ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తారా? తప్పులు లేకపోతే తప్పులుంటే చేస్తారు, తప్పులు లేకపోతే వదిలేస్తారు. వాళ్ళ అభియోగాలు వాళ్ళే నిరూపించుకోవాల్సిందేగా. అంటే వైసీపీ నేతల మీద అక్రమంగా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని వైసీపీ అంటుంది. మాట నిజమంటారా? అది వాళ్ళకి తెలియాలి, ప్రభుత్వాల వాళ్ళకి తెలియాలి, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి. మనకేం తెలుస్తాయి? డిపార్ట్మెంట్కి తెలుస్తాయి, ప్రభుత్వాలకు తెలుస్తాయి, మనకేం తెలుస్తాయి? అంటే వైసీపీ వాళ్ళు అంటారు కదా, అవన్నీ వివరణ వాళ్ళే ఏది చేసినా వాళ్ళే కదా. ప్రతిపక్షం అధికార పక్షం, అందుకని వాళ్ళే తెలుస్తాయి. కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్తే ఏది వినేది కాదుగా. మనం పోయి చెప్తే ఎవరు వినరుగా, మాట వినరుగా. ఏ మాట వింటారా? ఎవరు వినరు. తప్పులు లేవనుకో వాళ్ళు నిరూపించుకొని బయటకు వచ్చేస్తారు. తప్పులు చేస్తేనేగా బయటకు వచ్చేది. అంటే ఎవరైనా మనం చేసింది ఏం లేదు. ఎవరు ఏది చేస్తున్నా మనం టీవీలలో చూడాల్సిందే, వినాల్సిందే. మనం ఇప్పుడు మనం పోయి వాళ్ళు తప్పు చేయలేదంటే మన మాట ఏమైనా వింటారా? ఇప్పుడు మన తప్పు, ఇప్పుడు మనమే ఉన్నాము. నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వాలి, 100 ఇవ్వలేదేవా, ఇస్తామా? ఏంటని దౌర్జన్యం నువ్వే చేస్తావు, నేనేం మాట్లాడాలి? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారు అంటారు కదా. అంటారు. ఎందుకంటే పథకాలు అనేది వాళ్ళు వీళ్ళు తగ్గపోరుగా పోటీ చెప్పుకొని గెలిచిన వాళ్ళు. గెలిచిన తర్వాత అవకాశాన్ని బట్టి పథకాలు వదులుతూ ఉంటారు. అన్ని పథకాలు ఎవరు రిలీజ్ చేయరు. ఈ రాజకీయమే దొంగ రాజకీయాలు. ఎవరికి వాళ్ళే స్వార్థంతో వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. రాజకీయాలే ఎట్లా ఉంటాయంటే ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళు గెలవడానికి ప్రయోగిస్తుంటారు. గెలిచిన తర్వాత పనిచేసిన వాళ్ళు గొప్పోళ్ళు ఎవరమైనా కూడా. అవునా కదా? అందరికి కూడాను అన్నీ మనం ఏది చెప్పినా మన మాట వినరు, ఎవరు వినరు. వాళ్ళ ఉపయోగాన్ని బట్టి వాళ్ళు నడవాల్సిందే. అక్రమంగా ఏం అరెస్ట్ చేయట్లేదు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దోచుకున్నారు, అందుకోసమనే అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా టీడీపీ అంటున్నమాట. అంటారు. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. వీళ్ళ మీద వాళ్ళు అంటారు, వాళ్ళ మీద వీళ్ళు అంటారు. ఏది కరెక్ట్ చెప్పు? మనం కాదు అంటాము, మన మాట ఏమైనా వింటారా? వినరుగా. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా నడిస్తే ఏది చెప్పినా ప్రభుత్వాలు చెప్పిన వాళ్ళు ఉండాలా, ఆఫీసర్లు చెప్పిన మాట వినాలా, వాళ్ళ మీద ఉండాలి. అది వరకు కేసులను బట్టాక వీడు అప్పీల్ అయ్యేది, లేకపోతే అవ్వరుగా. అది వాళ్ళ